శ్రీ నారాయణ పవర్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చంటి పిల్లలకు పేర్లు పెట్టాలన్నా, పెద్దవాళ్లకు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, పేరు మార్చుకోవాలనుకున్నా, అలానే న్యూమరాలజీ కోర్సు నేర్చుకోవాలని అనుకున్నా సంప్రదించండి. శ్రీ నారాయణ పవర్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. కాంటాక్ట్ నెంబర్ 9642134579. ఈరోజు మనం 8/6 కాంబినేషన్లో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు, జాతక ఫలితాలు ఎట్లా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా సరే ఏ మాసంలోనైనా 8, అలాగే 17, అదేవిధంగా 26 ఈ తేదీల్లో పుట్టి వారి యొక్క డెస్టినీ నెంబరు 6, 15, 24, 33, అలాగే 42 వచ్చినప్పుడు టోటల్ నెంబర్ 6 అవుతుంది. కాబట్టి వీరు బర్త్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 6 వచ్చింది. కాబట్టి వీరు 8/6 కాంబినేషన్ కోవలోకి వస్తారనమాట. కాంబినేషన్ కోవలోకి వస్తారు. ఎయిట్ బై 6 కాంబినేషన్ కోవలోకి వస్తారు వీరు. అదేవిధంగా వీరి బర్త్ నెంబర్ వచ్చి 8 అయినప్పుడు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా డెస్టినీ నెంబర్ వచ్చి 6 వచ్చింది కనుక శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కనుక శని అలాగే శుక్రుని యొక్క ప్రభావితులై ఉంటారు. ఈ 8/6 కాంబినేషన్ 8/6 కాంబినేషన్లో పుట్టిన వీరు మొదట్లో కొంత మందకొడిగా ఉంటారు. అంటే ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదట్లో. తర్వాత నెమ్మదిగా అభివృద్ధిని సాధిస్తారని చెప్పొచ్చు. అంచెలంచెలుగా ఎదుగుతారు. అదేవిధంగా వీరికి జీవితం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. అలాగే వీరికి కోరికలు, భౌతిక సుఖాలపై ఆసక్తి ఉంటుంది. స్వయం కృషితో వీళ్ళు మంచి అభివృద్ధి చెందుతారని చెప్పవచ్చు. కొంతమంది అయితే పుట్టుకతోనే ధనవంతులుగా కూడా పుడతారు. కష్టాలు, సుఖాలు రెండూ కూడా వీరు అనుభవిస్తారని కూడా చెప్పవచ్చు. విలాస వస్తువులను ఎక్కువగా సేకరిస్తారు. అలాగే విదేశయానం అంటే ఇష్టపడతారు. లగ్జరీ లైఫ్ని కోరుకుంటారు. కార్లు, వాహనాలు, నూతన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి అంటే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. అలాగే కవిత్వం అన్నా, సాహిత్యం అన్నా, నటన అన్నా వాటి పట్ల వీరికి బాగా మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రకృతి దృశ్యాలను బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి తడబడుతూ ఉంటారు. అలాగే బాగా చదువుకున్న వాళ్ళైతే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అలాగే లాయర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, ప్రభుత్వ అధికారులుగా మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడతారు. మంచి ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు. ఇకపోతే ఈ 8/6 కాంబినేషన్లో పుట్టిన వీరికి రాణించే రంగాలు చూసుకున్నట్లయితే అంటే ప్రొఫెషన్స్ వీరికి రాణించే రంగాలు చూసుకున్నట్లయితే కంప్యూటర్ రంగాలు, అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి రంగాలు, మేనేజ్మెంట్ రంగాలు, అలాగే డాక్టర్లుగా, లాయర్లుగా బాగా రాణిస్తారు. అలాగే విలాస వస్తువుల విక్రయాలు, గృహోపకరణాలు, హోమ్ నీడ్స్ అన్నమాట, ఫర్నిచర్,
అలాగే స్టీలు, ఉక్కు, కమిషన్, కాంట్రాక్టులు, రవాణా, ఏజెన్సీలు, సినిమా రంగాలు, టీవీ రంగాలు, ఇటువంటి అన్నీ కూడా లాభసాటిగా అనుకూలంగా ఉంటాయి. ఈ 8/6 వారికి డిసీజు వ్యాధులు చూసుకున్నట్లయితే వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఉదర సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బీపీ, షుగర్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే జాయింట్ పెయిన్స్, ఆస్తమా, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, ఇటువంటి సమస్యలు, వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వాటికి తగిన రెమెడీని తీసుకుని వాటిని నిత్యం పాటిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాధులకు గురి కాకుండా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఒకవేళ వచ్చినా ఈజీగా సత్వరమే ఆయా వ్యాధుల నుండి కోలుకోవచ్చును. ఇకపోతే మరిన్ని రెమెడీస్ వీళ్ళకి చూసుకున్నట్లయితే ఈ 8/6 కాంబినేషన్ వారికి ఈ 8/6 కాంబినేషన్కి తగిన విధంగా పేరుని పెట్టుకోవడం అంటే 8/6 కాంబినేషన్కి అనుకూలంగా ఉండే విధంగా పేరుని పెట్టుకోవడం అనేది మొట్టమొదట చేయవలసింది. ఒకవేళ తెలుసో తెలియకో రాంగ్ నెంబర్లో పేరు పెట్టుకున్నట్లయితే వారు పేరులో మార్పు చేసుకోవాలి. అలాగే శనికి సంబంధించిన జపం, శుక్ర జపం చేసుకోవడం, అలాగే శివ ఆరాధన, వృద్ధులకు, వికలాంగులకు, అలాగే అనాథలకు, అనాథ శరణాలయాలకు, అన్నదానం లేదా ధన సహాయం చేయడం, అలాగే పేద అమ్మాయిలకు పెండ్లి ఖర్చులకు తగిన సహాయం చేయడం, ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం మూలంగా అన్నిటా మంచి మేలు జరిగి అనుకూలమైనటువంటి మంచి శుభ ఫలితాలను వీరు పొందుతారని చెప్పవచ్చు.